నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిస్టరీగా మరణాలు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలో వాస్తవం ఎంతుందో వాళ్ళ అధికారులే చెప్పాలన్నారు. భూ వివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని భూపాలపల్లి ఎస్పీనే ప్రకటించారన్నారు. ఎస్పీ ఒకటి చెప్తే రేవంత్ రెడ్డి మరొకటి అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని, శాంతి భద్రతలు గాడి తప్పాయని, లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో పిల్లర్లు కుంగిపోవడంతో నాణ్యతా ప్రమాణాలు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే. కాగా ఈ కేసును వాదించిన న్యాయవాది గత ఏడాది ఆగస్టులోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి అప్పటి సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు కారణమంటూ రాజలింగమూర్తి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు విముఖత చూపడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో 6గురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేసీఆర్, హరీష్ రావు డిసెంబర్ 23న హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2025 జనవరి 7లోగా తగిన కారణాలు చూపించాలంటూ రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇందుకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు కావాలని రాజలింగమూర్తి కోరగా హైకోర్టు అంగీకరించింది. కానీ కేసు విచారణకు ఒక్కరోజు ముందే అంటే ఫిబ్రవరి 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాలే రాజలింగమూర్తి హత్యకు కారణంగా చెప్తున్నప్పటికీ కాళేశ్వరంలో అవినీతే రాజలింగమూర్తి ప్రాణం తీసిందని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇదే కేసును రాజలింగమూర్తి తరపున వాదిస్తున్న న్యాయవాది గంటా సంజీవ్ రెడ్డి గత ఆగస్టులో గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మృతి చెందారు. దీంతో ఆయనపై ఎవరైనా ఒత్తిడి చేయడం వల్లే గుండెపోటుకు గురయ్యారా అనే అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.